స్వాగతం. చిన్నతనం నుండే క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని గూడూరు పట్టణం నుంచి అనేక మంది హాకీ క్రీడ ద్వారా జాతీయ స్థాయికి ఎంపికయ్యారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సమ్మర్ హాకీ క్యాంపును ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి ప్రారంభించారు. విద్యార్థులకు హాకీ స్టిక్స్ ను అందజేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, గూడూరు నుంచి హాకీ క్రీడకు జాతీయ స్థాయిలో అనేక మంది ఎంపికయ్యారని గుర్తు చేశారు. విద్యార్థులు హాకీ క్రీడలలో నైపుణ్యం పెంపొందించుకొని సమిష్టిగా విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, దీపు తదితరులు పాల్గొన్నారు. ఫోర్ టైమ్స్ వచ్చాను. నేను ఏ రోజైనా మిస్ చేయాలనుకుంటా ఉంటాను, కానీ దీపు వదలదు. దీపు ఖచ్చితంగా మేడం రావాలి, మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి అని చెప్తా ఉంటారు. చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమానికి రావడము, పిల్లలు చక్కగా ఆడడం. కానీ నేను ఈ సమ్మర్ క్యాంప్ అనే కాదు కానివ్వండి, మీరంతా చూస్తూనే ఉంటారు. మా పిల్లోడు ఎంతో దీపు కష్టపడి పిల్లలకి చక్కగా నేర్పిస్తూ ఉంటాడు. ఏ రోజు వదలడు. చక్కగా వీళ్ళు నిజంగా అదృష్టవంతులు. అంత మంచి కోచ్ మీకు ఉండడం అనేది నిజంగా ఎంతో అదృష్టము. మీరందరూ చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. కానీ మీకు ఫ్రీగా ఈరోజు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశం. కనుక మీరు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా మీరు బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మీకి సెలెక్ట్ అయినటువంటి ఆ ఇద్దరు బిడ్డలు కూడా నా ఆశీస్సు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. నేను అదే ఈరోజు మీటింగ్లో ఏం మాట్లాడాలని ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు ఇదే చెప్పు. ఎందుకంటే చాలామంది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిపోయినటువంటి బిడ్డలేను. ఈ బిడ్డలు కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి ఏమైనా అవసరమైన ఏమైనా కావాల్సి వచ్చినా చేస్తామని చెప్పు అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి తీసుకొని రాజా గారి సహాయ సహకారాలతో గ్రౌండ్ని చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. చక్కగా లైట్లు ఎంత లేట్ అయినా కానీ చక్కటి లైటింగ్లోనూ చక్కగా మీరు ఆడుకునేటువంటి విధంగా ఈరోజు గ్రౌండ్ తయారు చేయడం జరిగింది. ఇంకా కూడా రాజన్న గారు, ఎమ్మెల్యే గారు కానీ అందరి సహాయ సహకారాలతో ఇంకా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా మీరు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని, ముఖ్యంగా మీ సార్ చెప్పినట్టు పంచువాలిటీ, డిసిప్లైన్ కంపల్సరీ అవసరం ఆటలో అనేది. అందరి సహాయ సహకారాలతోనే మనము ఒక టీం గెలవగలుగుతుంది. కనుక మీరందరూ కష్టపడి ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా నేర్చుకొని మంచిగా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా 1 year అంతా చక్కగా చదివారు. హాయిగా ఎంజాయ్ చేయండి, హాయిగా నేర్చుకోండి. ఈ 1 month హ్యాపీగా ఎంజాయ్ చేసి చక్కగా నేర్చుకొని మీరు ఇంకా లైఫ్లో చక్కగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. డిసిప్లిన్గా ఉండండి, అదే నేను చెప్పేది. థ్యాంక్ యూ. బాయ్స్ హై స్కూల్ పీటీ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హాకీ గూడూరు ఆధ్వర్యంలో 2006 సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య అతిథిగా సంధ్యా మేడం గారు, రాజన్న వచ్చి మాకు ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన గూడూరు ఎమ్మెల్యే గారు మా హాకీ స్టిక్స్ కానీ, గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ చాలా అంటే నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆడుతున్నాను, కానీ ఇంత డెవలప్మెంట్ గూడూరులో జరగలేదు. గ్యాలరీ కానీ, జిమ్, మల్టీ జిమ్ అండ్ ఓపెన్ జిమ్, వాలీబాల్ కోర్టు కూడా ఫ్లడ్ లైట్స్తో, మళ్ళీ క్రికెట్ కానీ అన్ని గేమ్స్ ఇక్కడ బాగా జరుగుతున్నాయి. అంతకుముందు లేని విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ అయింది చాలా వరకు గూడూరు గ్రౌండ్. దీనికి సునీలానికి థ్యాంక్స్ చెప్తున్నాము. అంతకుముందు వాటర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేసేది, దానికి గోడ కట్టి అక్కడ
మనకు లోపలికి వాటర్ రాకుండా బాగా చేశారు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా మనకు వాకర్స్ కానీ అందరూ కూడా గూడూరులో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సీనియర్ క్రీడాకారులు అయితే వాకర్స్ క్లబ్ కానీ అన్నీ సపోర్ట్ చేయడంతో మేము ముందుకెళ్తున్నాం. హాకీ చాలా సపోర్ట్ చేస్తున్నాం అన్ని విధాల, డైట్ కానీ, స్టిక్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ప్రతి దాంట్లో సపోర్ట్ చేయడం వల్ల గూడూరు పిల్లలు ఈరోజు మంచి స్థాయికి వెళ్తున్నారు. స్టేట్లో కానీ నేషనల్స్లో కానీ ఆడుతూ మంచి స్థాయిలో ఉన్నారు. దానికి అందరికీ గూడూరు గ్రౌండ్కి వచ్చే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. అల్లూరు రాజశేఖర స్టేడియంలో 2026 హాకీ సమ్మర్ కోచింగ్ ప్రారంభమైంది దీపు కోచ్ గారి ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే పాస సునీల్ కుమార్ గారు, శ్రీమతి గారు, సంధ్య గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు పిల్లలంతా కూడా క్రికెట్ పట్ల కానీ, టెన్నిస్ పట్ల కానీ ఎక్కువ ఆకర్షితుల ఆటకే పోతూ ఉన్నారు. హాకీ మన జాతీయ క్రీడ అయినప్పటికీ కొంచెం పిల్లలు రావడం తగ్గుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గూడూరులో దీపక్ హాకీ కోచ్గా వచ్చిన తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ని హాకీ వైపు ఆసక్తి కనబరిచి వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం చూస్తున్నాం. ఈరోజు ఉదయం పూట గ్రౌండ్లో చూస్తే దాదాపు 100 మంది హాకీ క్రీడాకారులు ఇక్కడ కోచింగ్ పొందుతున్నారు దీపు ఆధ్వర్యంలో. కోచింగ్ పొందడమే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయినారు. అంతేకాకుండా భార్గవ్, ఇస్మాయిల్ అనేటువంటి ఇద్దరు కూడా ఆర్మీకి సెలెక్ట్ అవడం హాకీ నుంచి చాలా గొప్ప విషయం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాకీ పిల్లలకి అందరికీ కూడా స్టిక్స్ అవసరం. హాకీ స్టిక్స్ అంటే 30,000 రూపాయలు ఇచ్చి హాకీ స్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రీడాకారులకి ఈ స్టేడియంలో ఏ అవసరం వచ్చినా కానీ గౌరవ శాసనసభ్యులు వారు ఎంతో సహకరిస్తున్నారు. వారికి అందరి క్రీడాకారుల తరఫున, వాకర్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రౌండ్ అభివృద్ధికి నోచుకున్న పరిస్థితుల్లో వారు ఎమ్మెల్యే అయిన తర్వాత 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయడం అయితేనేమి, క్రీడాకారులకు ఏది అవసరమో అవి తీర్చడం అయితేనేమి, ఇవన్నీ చేస్తున్నప్పుడు దీపక్ లాంటి కోచ్ ఇక్కడ హాకీ కోచ్గా వచ్చిన తర్వాత ఇంతమంది క్రీడాకారుల్ని హాకీ వైపు మళ్ళించడం, మన జాతీయ క్రీడని జిల్లా స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా బాగా రాణించేటట్టుగా పిల్లలకి కోచింగ్ ఇవ్వటం కూడా ప్రత్యేకంగా దీపుకి అభినందనలు తెలియజేయాలి. ఇటువంటి కోచ్ ఉన్నందుకు గూడూరులో ఉన్నటువంటి హాకీ క్రీడాకారులు, మాలాంటి సీనియర్స్ కూడా చాలా ఆనందపడుతున్నాం. దీపు ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఎక్కువ మంది క్రీడాకారుల్ని జిల్లాకి, నేషనల్ స్థాయికి పంపించాలని చెప్పి దీపుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ పిల్లలు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని 3 కేంద్రాలలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. గూడూరులో నీట్ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టారు. గూడూరులో మొత్తం 3 సెంటర్లలో నీట్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాల, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నందు మొత్తం 471 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద స్పష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు మాత్రమే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని, 1 సెకండు ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు టోపీలు, బూట్లు, విద్యార్థినీలు కమ్మలు, వాచీలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. మీకు బిలాంగ్స్ ఏమి క్లారిటీ వస్తుంది. ఎక్కడికి వచ్చి నాకు అయ్యింది దీన్ని
లవన్కే కదా సార్ లవన్కే పిలవండి జీఎఫ్ సార్ని పిలవండి. లోగా తీసుకున్నా. ఓన్లీ హాల్ టికెట్ అనేది ఐడెంటిటీ కార్డ్ ఆధార్ సురేష్ పోలీస్ బందోబస్తు వాళ్ళు సార్ పోలీస్ బందోబస్తు వాళ్ళు 10 గంటలకు వస్తారు. నాకు గురు అవన్నీ మేము చెప్తాం లోపల చెప్తారు పిస్కింగ్ ఈ పక్క టోల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత అది అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు చెప్తారు రిజిస్టర్ చేసుకో. వైట్ వాటర్ తీసుకోవచ్చు. లైన్ బండి పెట్ట స్టాప్ అయితే అండి వెల్కమ్ టు ది నీట్ 2026 ఎగ్జామ్కి. సో ఎస్కేఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు అనగా 3వ తారీఖున. సో 11 గంటల నుంచి పిల్లలందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంటుంది. 1:30 వరకు పర్మిషన్ ఉంటుంది లోపడానికి, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. 1:30 తర్వాత ఒక సెకండ్ క్రాస్ అయినా కూడా లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఈ సెంటర్లో 168 మంది అలాట్ చేయడం జరిగింది. వారిలో 132 మంది గర్ల్స్ ఉన్నారు, రిమైనింగ్ 36 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్కి వచ్చేటప్పుడు క్యాప్స్ కానీ, బెల్ట్ కానీ, తర్వాత షూస్ కానీ, మిగతా పర్సులు కానివ్వండి, తర్వాత కమ్మలు, రింగులు, బ్రాస్లెట్స్ ఇలాంటివన్నీ కూడా లోపలికి పర్మిషన్ చేయబడదు, చెకింగ్ చేసి లోపలికి పంపిస్తాము. ఈ సెంటర్తో పాటు మన ఈ యొక్క గూడూరులో ఇంకా 2 సెంటర్లు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఒక సెంటర్గా ఉంది, 135 మెంబర్స్ అలాట్మెంట్ చేశారు. అలాగే గర్ల్స్ జెడ్పీ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో కూడా 168 మందిని అలాట్ చేయడం జరిగింది. కాబట్టి 11 గంటల నుంచి విద్యార్థులందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. తరువుగా చెక్ చేసి అలౌ చేస్తాం మొత్తం. ఓకే, థ్యాంక్ యూ అండి. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా
శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి రథంలో నిలిపి పట్టణ పురవీధుల్లో మంగళ వాయిద్యాలతో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని ఉత్సాహంగా లాగారు. ఆంటీ జరగండి. బాగా ట్రాఫిక్ అయిపోయింది. అందరి టేపులు మాకు వేసుకుంటాం మేము కూడా అందరిలో.
తీసుకోండమ్మా. ముందు తీసుకోండి, వెనక్కి వీడియో తీస్తున్నాడు. మళ్ళీ పెడతా ఉండు కదల్ని ప్రసాదం అని సార్ పట్టుకోండి మీరు పెట్టేస్తారు
ఇక్కడికి అయిందా? నిన్న ఎక్స్పెడిషన్లో వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణం అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి గజవాహనంలో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు మీరారెడ్డి, కలపలత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ స్వామి గూడూరులో వేసేసినటువంటి ఇప్పుడు నేను చెప్పేటటువంటిది స్వామికి విన్నవించండి. లగ్నం చేయండి. కళ్యాణంలోని అన్ని సూక్ష్మాలను మీకు తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కూడా విన్నవించాం. కానీ శాస్త్రోక్తంగా మంత్ర ప్రకారంగా జరిగేటప్పుడు మంత్ర తెలుసుకునేటటువంటి కార్యక్రమమే ఈ ప్రవరలు చెప్పడం జరుగుతుంది. కళ్యాణ పురాణాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మంత్రోక్త ప్రకారంగా. ముందుగా ఎవరి సంకల్పం తీసుకున్నాం మనం? చెప్పకుండా చేసేసరి బ్రహ్మదేవుడు అలా ఆయన ఏమి కూడా చెప్పకుండా చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడు
మీరు అబద్ధాలు చెప్పారు, ఇవేవి మనం అడగట్లేదు. ఎందుకోసం ఒకరిగా వచ్చినటువంటి స్వామి అనుకూలత కోసమే స్వామి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పేటప్పుడు కళ్యాణ గుణములు అలాగే 14 లోకాలు ఏలేటువంటి స్వామి. లేదు నువ్వు పచ్చుకో కొడదాం వెడికిన తలంపురాలు స్వామి పెద్ద డిష్ తీసుకొని అన్ని పోసేసేయండి రకరకాలుగా పెట్టే
గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం వినియోగం కొరకు 10,000 రూపాయల విలువ చేసే వంట పాత్రలను కోవూరు పట్టణానికి చెందిన బీద రవికుమార్ యాదవ్ భారతీ దంపతులు వీరి కుమారుడు సాయి తేజల సహకారంతో అందజేశారు. వారి వితరణ పట్ల శ్రీ షిరిడి సాయి మందిర కమిటీ సభ్యులు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం చెందినటువంటి బీదా రవికుమారు శ్రీమతి భారతమ్మ గారుల దంపతులు వాళ్ళ కుమారుడైనటువంటి సాయి తేజ మనబోలు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయినాథ దేవస్థానంలో ప్రతి నిత్యము కూడా ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమానికి సంబంధించి వీళ్ళు ఇరువురు దంపతులు కూడా 10,000 రూపాయలు వంట పాత్ర అయినటువంటి అన్నదాన కార్యక్రమానికి వీళ్ళు దంపతులు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సాయినాథు యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ పురుషస్తరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం పదపత్రాపం శతసంవత్సరం దీర్ఘమాయుః. సాయినాథ కృపకటాక్ష మనోభాంచ ఫలసిద్ధిరస్తు తథాస్తు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశానుసారం మనుబోలు గ్రామంలోని జగనన్న కాలనీలో నివసిస్తున్న గిరిజనుడు కంచి మణి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందజేస్తున్నట్లు పార్టీ మనుబోలు మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు జగనన్న కాలనీని సందర్శించిన సందర్భంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైన కంచి మణి అనే గిరిజనుడి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. అతని దీన పరిస్థితిని చూసి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం హరగోపాల్ రెడ్డి మిత్ర బృందం కంచిమణి కుటుంబానికి 12,000 రూపాయల నగదు, బట్టలు, వస్తువులు అందజేశారు. మునుముందు ఈ కుటుంబాన్ని మరింత ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన తనను పరామర్శించి ఆర్థికంగా ఆదుకున్నందుకు గిరిజనుడు కంచిమణి వైసీపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి సూరపనేని కిషోర్ నాయుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో పాదాభివందనాలు చేసుకుంటూ మరీ ఈ విధంగా మా మనుగోలు రెడ్డి ఏ విధంగా సహాయం చేస్తున్నారు కనుక నాకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలని ఉంది. కానీ భగవంతుడిని దేవుణ్ణి ప్రార్థిస్తూ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెబుతూ అదే వైసీపీ నాయకులుగా ఉన్న ఇలాంటి మహానుభావులకి మళ్ళా జన్మంటూ ఉంటే నా కుటుంబం మొత్తం ఇదే పరిస్థితిలో వాళ్ళకే ప్రతి ఓటు చెందాలని నేను కోరుకుంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటున్నాను. అయ్యా నేను మళ్ళా కూడా పేదవాళ్ళకు కిషోర్ నాయుడు కూడా సహాయం చేస్తున్నాడు నేను విన్నాను. స్వయంగా మా బద్దలు మా అక్క గారు కూడా చెప్పుండారు. చెప్పింది మీ అక్క సుబ్బమ్మ చెప్పింది మొన్న.
బాగా చూస్తారా రే మనీ బాగా చూస్తారు ఒకసారి వస్తారా రెండుసార్లు వస్తారా పోయిన మంగళవారం రోజు ఈ జగనన్న కాలనీ సందర్శనకి మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ పరిశీలన ఇక్కడ సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ కాలనీని పరిశీలించిన తర్వాత ఇక్కడ మణి అనే ఒక ఎస్టీ కంచి మణి అనే అతనికి కొంత యాక్సిడెంట్ జరిగి ఏదో గుర్తు తెలియని వాహనం ఒకటి మరి యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత ఆ అబ్బాయి వాడి దగ్గరికి వచ్చి పరిశీలించి ఇక్కడ వాడినంతా ఇక్కడ పరామర్శించి ఆ కుటుంబానికి మనం చేదోడుగా ఉన్నాం హరిగోపాల్ వాడికి ఏదన్నా కొంచెం మీ ద్వారా చేయండి నేను చేయగలిగే సహాయం నేను చేస్తాను వాడికి కాబట్టి వాడిని ఏదన్నా కొంచెం మనం ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ రేకుల్లో వాడిని పండేస్తున్నారు మరి ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం చూడాలంటేనే బాధ అనిపించింది అని చెప్పిన తర్వాత మా వంతు సహకారంగా మా కుటుంబ సభ్యులు సోదరులు అదే మాదిరిగా మా మిత్రులు రవీందర్ రెడ్డి కిషోర్ నాయుడు మేమందరం కలిసి మా శక్తి మేరకు వాళ్ళకి కొంత సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సహాయం అనేది దాదాపు ఒక 12,000 రూపాయలు. ఇంకా కూడా వాడికి ఇంకేదైనా కొంత సహాయం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా వంతు సహకారం అందించాం. ఇంకా కూడా కొంతమంది ద్వారా మేము చేయించేదానికి కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా అయినా సరే వాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో మా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచన సలహాల మేరకు ఈరోజు వాడిని కొంచెం వాడిని చూసుకునేదానికి భార్య ఉంది కాబట్టి ఆయనకన్నీ కూడా చెప్పి ఆయనకేదైనా కొంత ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇంక ఇతర సహాయం ఏదైనా వాడికి బట్టలు అటువంటి ఇప్పించడంలో కానీ ఇప్పుడు కూడా కొంత ఇచ్చాము. తర్వాత కూడా ముందు రోజుల్లో కూడా ఇంక రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మేలు కోరి కొంచెం మంచిగా వాడికి కొంచెం సహాయం చేద్దామనే ఉద్దేశంతో మేము నిర్ణయించుకున్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.